హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. ఈరోజు సండే కదండి, మరి సండే వచ్చిందంటే ఇడ్లీ ఉండాలి కదా. మరి ఇడ్లీ ఈరోజు వెరైటీ ఇడ్లీస్ చేసుకుందామా? ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీగా ఉంది. మరి వెరైటీ ఇడ్లీస్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారా? ఈరోజు చాలా వెరైటీస్ ఉన్నాయి. ముందుగా క్యారెట్ ఇడ్లీ చేసుకోవడానికి క్యారెట్ పేస్ట్, మరియు బీట్రూట్ ఇడ్లీ చేసుకోవడానికి బీట్రూట్ పేస్ట్, మరియు ఇదేంటో తెలుసా? పుదీనా మరియు ధనియా పత్తి, దాన్ని కూడా పేస్ట్గా చేసుకున్నా. ఈరోజు 3 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ అండి. ఈరోజు ఎన్నో బెనిఫిట్స్తో హెల్దీ ఇడ్లీస్ని చూపిస్తాను ఈరోజు. మరి నేను ఎలా చేసుకుంటాను? ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్కొక్కటిగా రెడీ చేసుకుందామా? ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ముందుగా క్యారెట్ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. దాని తర్వాత ఇడ్లీ బ్యాటర్ని కూడా ఇందులో వేసి చక్కగా కలుపుకుందాం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని చూడండి, ఆరెంజ్ కలర్లో మారుతుంది ఈ బ్యాటర్. క్యారెట్ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందామా? మరి బీట్రూట్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ని తీసుకుందాం. మరి ఇడ్లీ బ్యాటర్ని కూడా మిక్స్ చేసుకుందాం ఇందులో వేసి. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ కలర్ అయితే చాలా బాగుంది కదా. వావ్, ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఆనందంగా తింటారు. మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందామా? దాని తర్వాత పుదీనా మరియు ధనియా పత్తి పేస్ట్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పుదీనా మరియు ధనియా పత్తి పేస్ట్ని మిక్స్ చేసుకుందాం. దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా చూడండి, గ్రీనీగా ఎంత బాగుందో. ఈరోజు అయితే చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్. మా బ్రేక్ఫాస్ట్ అయితే మీరు కూడా ఇలానే చేసుకోండి. పిల్లలకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. మరి చాలామంది చేస్తూ కూడా ఉంటారు. చక్కగా మిక్స్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 అయితే చక్కగా రెడీ అయిపోయాయి. మరి ఇడ్లీ పాత్రలో పెట్టుకుందామా? చూడండి ఫ్రెండ్స్, 3 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్. ముందుగా క్యారెట్ ఇడ్లీ, మరియు బీట్రూట్ ఇడ్లీ, మరియు ధనియా పత్తి మరియు పుదీనా ఇడ్లీ. వీటిని ఇప్పుడు కుకింగ్ చేసుకోవడానికి రెడీ అవుదాం. ఇడ్లీ పాత్ర పెట్టుకుందామా స్టవ్ పై? ముందుగా గ్యాస్ వెలిగించి ఇడ్లీ పాత్రని అయితే పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా పాత్రలో పెట్టుకుందాం. లాస్ట్గా బీట్రూట్ ఇడ్లీ. ఇదిగోండి, క్యారెట్ ఇడ్లీ కూడా పెట్టుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ వదిలేయాలి. ఇడ్లీ రెడీ అయినని చెప్పండి, కోకోనట్ చట్నీ అయితే రెడీ చేసుకుంటాం. దాని గురించి చూడండి, మా ఆయన అయితే కొబ్బరికాయ కోరిస్తున్నారు. చూడండి ఎలా కోరిస్తున్నారో. చక్కగా కోరించుకున్న తర్వాత కోకోనట్ చట్నీ ఎలా చేసుకుంటామో సింపుల్గా చూపిస్తాం ఈరోజు మీకు. ఈ చట్నీ అయితే టైం పట్టదండి, చాలా వేగంగా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి తురుము అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం. కోకోనట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, మేమైతే సింపుల్గా చేసుకుంటాం. ముందుగా అల్లం మరియు గార్లిక్, కొంచెం చింతపండు, మరియు గ్రీన్ చిల్లీ, పుదీనా, ధనియా పత్తి. మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి. మరియు లాస్ట్గా ఫ్రై చెన్న. వీటన్నిటిని ఈ జార్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫ్రై చెన్న, అల్లం, దాని తర్వాత గార్లిక్, దాని తర్వాత మరియు గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం.
గ్రీన్ చిల్లీ అయితే మీకు స్పైసీ ఇష్టం ఉంటే ఇంకా వేసుకోవచ్చు. మరియు చింతపండు కాస్త, లాస్ట్లో కాస్త సాల్ట్ని వేసుకుందాం. మరియు ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇది కొంచెం కలర్ మారింది కదా, నేను కొంచెం రెడ్ చిల్లీ కారం పొడి వేసుకున్నాను. కలర్ గురించి కాస్త వేసుకున్నానండి. మరియు ఈ చట్నీని పోపు పెట్టుకుందామా? ఈ చట్నీని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసుకొని, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ అయినాక ఇడ్లీ తీసుకుందాం. తాలింపులోకి రాయి వేసుకుందాం. దాని తర్వాత రెడ్ చిల్లీ, కరివేపాకు, ఈ మూడింటిని వేసుకున్న తర్వాత చట్నీ వేసుకుందాం. చట్నీ వేసుకొని ఆఫ్ చేసేయండి స్టవ్. ఈ చట్నీలో మనకి కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ తీసుకుందామా? గార్నిష్ గురించి లాస్ట్లో ధనియాపత్తి మరియు పుదీనా. చూసారు కదా, టేస్టీ టేస్టీ నారియల్ చట్నీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, హెల్దీ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయావి. ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. దీని కాంబినేషన్ వచ్చి కోకోనట్ చట్నీ. ఇలా కలర్ఫుల్గా పిల్లలకి పెట్టామనుకో ఎంతో ఆనందంగా తింటారు. బాగున్నాయి కదా? ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.